భారత్లో జరిగే ప్రతి అల్లకల్లోలం, ప్రతి నిరసన గురించి అమెరికాకు ముందే ఎలా తెలుస్తుంది? మన దేశంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి సరిగ్గా 2 రోజుల ముందే అమెరికా ఎంబసీ అప్రమత్తమై విదేశీయులకు హెచ్చరికలు జారీ చేయడం వెనుక రహస్యమేంటి? ఇది కేవలం సాధారణ సమాచారమా, లేక భారత్ను అస్థిరపరచడానికి తెర వెనుక జరుగుతున్న డీప్ స్టేట్ కుట్రనా? ఈరోజు మనం చర్చించబోయే నిజాలు మీ ఆలోచనలని మారుస్తాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. యుఎస్ ఎంబసీ అలర్ట్ నోటిఫికేషన్ ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అసలు ఏం జరిగిందంటే, ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు వెళ్తున్న తరుణంలో సరిగ్గా అదే సమయంలో అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ సిఆర్ఎస్ భారత్పై ఒక నివేదికను విడుదల చేసింది. అంతకుముందు జూలై 20న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి సరిగ్గా 2 రోజుల ముందు, అంటే జూలై 17, 18 తేదీల్లోనే అమెరికా ఎంబసీ భారత్లో డెమాన్స్ట్రేషన్ అలర్టు జారీ చేసింది. అంటే ఢిల్లీలో నిరసనలు ఎప్పుడు జరుగుతాయో, ఎక్కడ అల్లర్లు చెలరేగుతాయో అమెరికాకు ముందే ఎలా తెలిసింది? ఇదే ఇప్పుడు భారతీయుల ప్రశ్న. భారతదేశంలో వివిధ రూపాల్లో సాగుతున్న నిరసనలు, సిఏఏ వ్యతిరేక ఆందోళనలు, రైతుల నిరసనలు, విద్యార్థి ఉద్యమాలు, వీటన్నిటిని అడ్డుపెట్టుకొని కొన్ని శక్తులు దేశంలో అశాంతిని సృష్టించాలని చూస్తున్నాయి. ప్రభుత్వం అంతర్జాతీయంగా బలపడుతున్న ప్రతిసారి ఈ డీప్ స్టేట్ శక్తులు తెర వెనక తమ ఆట మొదలు పెడుతుంటాయి. దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు నాయకుల మద్దతుతో, వారి ఆలోచనల విధానంతో ఈ నిరసనలను ఉద్దేశపూర్వకంగానే ప్రోత్సహిస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. అమెరికా ఎంబసీ తన దేశ పౌరులను ముందుగానే అప్రమత్తం చేయడం వెనుక కేవలం భద్రతా కారణాలు మాత్రమే ఉన్నాయా, లేక ఈ కుట్రలో వాళ్లకు ముందే సమాచారం ఉందా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో జూలై 21న ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్లో 2 female bodies and 1 male body. బేస్మెంటులో నీరు నిల్వ ఉండటంతో 3 యూపీఎస్సీ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ విషాదాన్ని కూడా కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఉపయోగించుకున్నారు. విద్యార్థుల సహజమైన ఆందోళనలను ఆసరాగా చేసుకొని వాటిని పెద్ద ఎత్తున అల్లర్లుగా మార్చడానికి కొన్ని శక్తులు తెర వెనుక ప్రయత్నించాయనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి, మనకు కనిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మన బాధ్యత ఏంటి? స్థానిక పరిణామాలను గమనించడం, బ్రేకింగ్ వార్తల వెనుక ఉన్న వాస్తవాలను పరిశీలించడం, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను గుడ్డిగా నమ్మకపోవడం ముఖ్యమైన అంశం. అమెరికా లేదా ఇతర విదేశీ శక్తుల నివేదికలు, హెచ్చరికల వెనుక ఉన్న అసలు ఎజెండాను మనం అర్థం చేసుకోవాలి. దేశాన్ని అస్థిరపరచాలని చూసే అంతర్గత మరియు బాహ్య శక్తుల పట్ల ప్రతి ఒక్కరం అప్రమత్తంగా ఉండాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? అమెరికా ముందస్తు హెచ్చరికల వెనుక కుట్రలు దాగున్నాయని మీరు భావిస్తున్నారా? కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.